చూద్దాం. ముంబై నటి జిత్వానీపై వేధింపుల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇవాళ రాత్రికి ముంబై నటి జిత్వానీ రానున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత విజయవాడ పోలీసులు ఏపీకి తీసుకువెళ్లి జిత్వానీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నట్లు సమాచారం. జిత్వానీ కుటుంబ సభ్యులు లాయర్లలో విజయవాడ పోలీస్ కమిషనర్ నిత్యం టచ్ లో ఉన్నారు. మరోవైపు జిత్వానీ కేసును విచారించే ప్రత్యేక అధికారి స్రవంతి రాయ్తో నటి జిత్వానీ ఫోన్లో మాట్లాడారు. తాను అనుభవించిన టార్చర్ గురించి స్రవంతి రాయ్కు వివరించారు. జిత్వానీ దగ్గరున్న సాక్ష్యాలను ఏసీపీ స్రవంతికి అందించనున్నారు. ముంబై నటి జిత్వానీపై వైసీపీ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధించిందని హోంమంత్రి అనిత ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేస్తోందని, ఎవరి ప్రమేయం ఉన్నా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ముంబై నటిని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఉన్న సమయంలో అనేక అరాచకాలు అన్యాయాలు చేశారు, ఎంతో మందిని బెదిరించారు. సో ఇదే తరహాలో కాదంబరి జిత్వానికి సంబంధించినటువంటి ఒక కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందినటువంటి నటి కేసులో ఒక్కొక్కటిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గతం నుంచి కూడా కథనాలు జరిగినటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కేసు పైన ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని హోంమంత్రి కూడా ఒక నిర్ణయం తీసుకుని ఒక కమిటీని ఆల్రెడీ వేశారు, ఒక ప్రత్యేక అధికారిని కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటుగా హోంమంత్రి అనిత గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ప్రాథమికమైన సమాచారం, ఇప్పుడు ఆల్రెడీ ఒక టీంని వేశారన్నారు, సో వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు? ఎవరి మీద అయితే ఆవిడ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరినీ విచారించే దిశగా ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. మన రాష్ట్రం ఆడపిల్ల, పక్క రాష్ట్రం ఆడపిల్ల, ఎక్కడైనా ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదు. దట్టు ఆడపిల్లలకి కూడా అన్యాయం చేసిందే అమ్మాయిని ఇబ్బంది పెట్టింది కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అన్న సంగతి నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక రకంగా చెప్పాలంటే మొత్తం అంతా నిర్వీర్యం చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ పనులు వాళ్ళకి కాకుండా మిగతా పనులన్నీ అప్పచెప్పి ఆఖరికి వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడే పొజిషన్ వరకు తీసుకొచ్చుకున్నారు. నేను చాలా సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్తాను, మీ వర్క్ మీరు చేయండి, అంతే తప్పించి యాజ్ పర్ రూల్ మీరు వెళ్ళండి. అంతే తప్పించి ఈరోజు 2-3 నెలల కాలం చూశారు. ఏ రోజు కూడా మేము పోలీసులను ఇబ్బంది పెట్టి పోలీసుల్ని మా స్వంత విషయాల గురించి వాడుకునే పరిస్థితి కూడా అక్కడ కూడా కనిపించదు, లేదు, ఇకపై రాదు కూడా అటువంటి సిచ్యువేషన్. కానీ ఈరోజు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఆఫీసర్లు వారందరి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. నిందితులను ఎట్టి పరిస్థితులను పట్టుకొని తీరుతాం, వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేస్తాం. అంటే ఒక విద్యాసాగర్ అని ఒక ఫోర్జరీ కేసు పెడితే ఒక మహిళతో పాటు వాళ్ళ కుటుంబాన్ని అంతటిని, అంటే ఫోర్జరీ కేసు అంటే 420 కావచ్చు, లేదా చీటింగ్ కేసు కావచ్చు, సో దానికి 10 ఏళ్ళ శిక్ష పైబడి సెక్షన్లో వేయటం, వాళ్ళ జైల్లో పెట్టడం, బెదిరించడం, స్వయంగా అంటే అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కింద ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి దిక్కులేదు ఇన్ని రోజులు పెట్టామని కూడా ఆమెను బెదిరించారన్నారు. సో చాలా హింసలు పెట్టారని కూడా ఆమె తల్లి కానీ వీళ్ళు కానీ చెప్తున్న పరిస్థితి. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మేమేం తప్పులు చేసామని మా మీద కేసులు పెట్టారండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, ఒకసారి ఆలోచించండి. ఎంతమందిని మా నాయకులు అంతమంది అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మన కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మన దూలిపాల్ నరేంద్ర గారు, చాలా మంది దేవినేని ఉమామహేశ్వరరావు గారు, వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. ఏ తప్పులు చేశారని వాళ్ళు జైలుకి పంపించారు? వాళ్ళు ఏమైనా చేయగలిగారా? ఈ తప్పు చూపించి ప్రూవ్ చేయగలిగారా? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కనీసం ఎక్కడా కూడా చిన్నది కూడా ఆధారం లేని ఒక కేసులో సుమారుగా 52 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి కూడా మనం గమనించాలి. అటువంటిది ఇక్కడ లోకల్లో ఉండి ఒక ఎమ్మెల్యేలు చేసి, ఎంపీలు చేసి, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళకే లాస్ట్ గవర్నమెంట్లో ఇబ్బందులు పెట్టిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అటువంటిది పక్క రాష్ట్రంలో ఉండి వాళ్ళ తాలూకా నాయకుల తాలూకా కొమ్ములు కాసేటప్పుడు ఆటోమేటిక్గా అమ్మాయిని బెదిరిస్తున్నారు అని అనడంలో ఇంక మనం సందేహం అవసరం లేదు, ఎందుకంటే డెఫినెట్గా బెదిరిస్తారు. అందుకే చెప్తున్నాను, ఫోర్జరీ కేసుకైనా ఇప్పుడు ఇదే ఫోర్జరీ కేసు వాళ్ళ తాలూకా వాళ్ళ మీద పెట్టండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళని పెట్టుంటే అప్పుడు గవర్నమెంట్లో 41A నోటీస్ ఇచ్చి పంపించేవారేమో.
అదేవిధంగా ఎవరైతే తన ఇబ్బందులు పెట్టారో పోలీస్ అధికారులు వీళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ఎవరినైతే మేము అపాయింట్ చేశామో, ఈరోజు ప్రత్యేక అధికారిని అపాయింట్ చేశామో తన ద్వారా మొత్తం ఈ విచారణ అంతా కూడా వేగవంతం అవుతుంది. డెఫినెట్గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పోలీస్ ఆఫీసర్లైనా తప్పదు. విడుదల శబలేష్తో నాయుడు, విశాఖపట్నం నుండి.